అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక కడప జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ లో చూద్దాం అప్డేట్స్. వైసీపీ దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. దీక్షా శిబిరం దగ్గర వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేదన్న పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. మన కడప జమ్మలమడుగు నుంచి చూస్తున్నాం ఈ దృశ్యాలని. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ అక్కడ దీక్ష చేస్తోంది. సో దీక్షా శిబిరం దగ్గర వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ నిరసనకి ఇక్కడ కార్యక్రమానికి అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. ఇక ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మేము పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి మీరు ఏదైనా కండిషన్లు పెట్టి మేము దీక్ష శాంతియుతంగా కూర్చుంటాము. దీంట్లో మీరు ఏదైనా కూడా మా వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగిన, అదేవిధంగా మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కానీ వ్యక్తిగతంగా కానీ కూటమి నాయకుల్ని ఎవరిని కూడా వాళ్ళు మమ్మల్ని తిట్టినా ఏ విధంగా తిడుతున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. మేము ప్రజల సమస్యలు అడిగితే అతి ఎక్కువైందని చెప్పి మా మీద తిట్టినా కూడా పడిపోతా ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలనే ఆలోచనతో తప్ప భయపడి మాత్రం ఏ మాత్రం కూడా కాదని చెప్తారు. కరెస్పాండెంట్ సుధీర్తో మాట్లాడదాం ఫోన్ లైన్లో. సుధీర్, ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ పరిస్థితి? సద్దుమణిగిందా? ప్రస్తుతం జమ్మలమడుగులో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీక్ష చేస్తున్న రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి వెంటనే దీక్షలో కూర్చుంది. అయితే ఆవిడని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనే ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకొని దీక్షను కొనసాగిస్తాము, ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఇక్కడ దీక్ష అయితే కొనసాగుతుందని అంటున్నారు. అయితే మనకందిన సమాచారం ఏంటంటే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఇప్పుడు జమ్మలమడుగు బయలుదేరినట్టు తెలుస్తుంది. ఆయన కూడా అక్కడ జమ్మలమడుగు దీక్ష దగ్గరికి వెళ్ళి అక్కడ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ దీక్షలో నేను కూర్చుంటానని చెప్పేసి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా పొద్దుటూరు దీక్షా శిబిరం నుంచి జమ్మలమడుగు బయలుదేరిన సమాచారం ఉంది. అయితే ఆయన కూడా మధ్యలోనే అరెస్ట్ చేశారా లేదా దీక్షా శిబిరంకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేశారా అనేది అయితే తెలియాల్సి ఉంది. రామసుబ్బారెడ్డికి నిన్ననే పోలీసులు దీక్షా శిబిరం ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేశారు. అయినా కానీ దీక్ష చేస్తున్న సమయంలో ఈ రోజు ఉదయం పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడం, అక్కడ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారని సమాచారం రావడంతో వైసీపీ కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న నేపథ్యంలో రామసుబ్బారెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆయన సతీమణి దీక్షలో కూర్చొని ఎవరు ఉండొద్దు, అవసరమైతే నేను ఒక్కదాన్ని సాయంత్రం వరకు దీక్ష చేస్తానని ఆవిడ దీక్షా శిబిరంలో కూర్చోవడంతో ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి భారీగా చేరుకోవడం, వారు కూడా అక్కడ దీక్షా శిబిరం వద్ద ఉండటం, పోలీసులు కూడా అక్కడ భారీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా నెలకొనే ఉన్నాయి. అయితే రాచమల్లి కూడా పొద్దుటూరు నుంచి అక్కడికి వెళ్తున్న సందర్భంలో ఇతన్ని రాచమల్లిని అక్కడికి జమ్మలమడుగు రానిస్తారా లేదా మధ్యలోనే అరెస్ట్ చేస్తారా అనేది అయితే తెలియాల్సిన అంశం. ఈ నేపథ్యంలో మొత్తం అయితే జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రైట్ సుధీర్. రైట్, మనం చూస్తున్నాం రెండు బాక్సుల్లో నెంబర్ 1 లెఫ్ట్ బాక్స్ ఏమో జమ్మలమడుగు అంటే రైట్ ఏమో తిరుపతి నుంచి మనం చూస్తున్నాం. అక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా పేపర్ లీకేజీకి, అదేవిధంగా నిరుద్యోగ భృతికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ దీక్షా శిబిరాలు అక్కడ నిర్వహిస్తోంది. ఆ దీక్షా శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇక్కడ దీక్ష చేయడానికి, నిరసనలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు వచ్చి వారిని అడ్డుకోవడంతో అక్కడ వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత తన భార్య వచ్చి దీక్షలో పాల్గొన్నారు, ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి జమ్మలమడుగులో. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం తిరుపతిలో కూడా డిఎస్సికి సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది వైసీపీ.